అలాగే మన ఏపీ హిస్టరీకి వచ్చేసరికి పొలిటికల్ హిస్టరీ అనేటువంటిది కొంతవరకు మాత్రమే ఇంపార్టెంట్. ఏపీ హిస్టరీలో ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది ఎక్కడ అంటే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషనే, వాళ్ళ యొక్క పరిపాలనా విధానంలోనే. క్వశ్చన్స్ అన్నీ కూడా పరిపాలనా విధానం, శాసనాలు, నాణాలు, ఇక్కడే మొత్తము ఎక్కువ వెయిటేజ్ వచ్చేది ఇక్కడే. వాళ్ళ ఏ రాజు ఏ శాసనం వేయించాడు, ఏ ఆథర్ ఏ బుక్ రాశాడు, ఏ వంశపు రాజులు ఎటువంటి కాయిన్స్ అనేటువంటివి రిలీజ్ చేశారు, వీళ్ళ కాలం నాటి ఏ వంశపు రాజుల కాలం నాటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి కొన్ని స్పెషాలిటీస్, స్పెసిఫిక్ పాయింట్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. యాక్చువల్గా 1-2 అంటే ఒక 2 వంశాల గురించి మనము ఆ 2 వంశాల యొక్క అడ్మినిస్ట్రేషన్ చదవగానే మ్యాక్సిమం అన్నీ కూడా ఒకేలాగా, కొన్ని చిన్న చిన్న మార్పులతోటి సిమిలర్గానే ఉంటాయి. ఒక 2 రాజ్యవంశాల గురించి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చదివితే ఇంకా మ్యాక్సిమం అన్నీ అలాగే ఉంటాయి. ఫస్ట్ మనం శాతవాహనులు అనేటువంటి దగ్గరికి వచ్చేద్దాం. మనందరికీ ఎంతో కొంత పరిచయం ఉంటుంది. శాతవాహనుల కాలం నాటి ఫస్ట్ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, శాతవాహనుల కాలం నాటి సమాజం, సొసైటీ ఎలా ఉంది, శాతవాహనుల కాలం నాటి ఫైనాన్స్ సిచ్యువేషన్స్, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, శాతవాహనుల కాలం నాటి రిలీజియస్ కండిషన్స్, మత పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉన్నాయి, శాతవాహనుల కాలం నాటి లిటరరీ కండిషన్స్, సాహిత్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, శాతవాహనుల కాలం నాటి భాషకు సంబంధించినటువంటి, లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎలా ఉన్నాయి, లాస్ట్లో శాతవాహనుల కాలం నాటి ఆర్ట్, ఆర్కిటెక్చర్ అంటే వాస్తుశిల్ప కళలు అనేటువంటివి. ఆర్ట్, ఆర్కిటెక్చర్, వాస్తుశిల్ప కళలు. మనం ఇంతవరకు చెప్పింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి చెప్పుకునేటువంటిది ఒకలా ఉంటుంది. మనం ఇప్పటి వరకు ఎంత చెప్పామో దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడే వస్తుంది. శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దగ్గర కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉంటే పెద్ద కష్టమేమీ కాదు. ఆ పదాలన్నీ కూడా రిపిటేషన్, ఒక్కొక్క రాజ్యంలో మళ్ళీ ఇవన్నీ తగులుతూ ఉంటాయి మనకి. శాతవాహనుల గురించి పూర్తిగా నేర్చుకుంటే మిగతాదంతా ఈజీ అయిపోతుంది. అందుకని కొంచెం కాన్సన్ట్రేషన్గా విందాం. శాతవాహనుల యొక్క పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, పరిపాలనా వ్యవస్థ. దీంట్లో ఫస్ట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, రాజకీయ పరిపాలన. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, రాజకీయ పరిపాలన ఎలా ఉండేది అనేది. శాతవాహనులు అనేటువంటి వాళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉండేవాళ్ళు. మౌర్యన్స్ యొక్క ఫ్యూడేటర్స్గా ఉంటూ స్వతంత్రాన్ని ప్రకటించిన తర్వాత కూడా, ఇండిపెండెంట్ డైనాసిటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా దే వర్ ఫాలోడ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యన్స్. ఎవరి యొక్క పరిపాలనని ఫాలో అయ్యారు అంటే, ఎవరి యొక్క పరిపాలనా వ్యవస్థని వాళ్ళు ఫాలో అయ్యారు అంటే మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని వీళ్ళు అనుసరించడం జరిగినది. మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దానిని వీళ్ళు ఫాలో అవ్వడం జరిగింది అని ఆర్ఎస్ శర్మ అనేటువంటి ఒక హిస్టారియన్ చెప్పడం జరిగింది. మళ్ళీ చూడండి,
ఆర్ఎస్ శర్మ ప్రకారం శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని ఫాలో అయ్యారు. మౌర్యుల యొక్క పరిపాలనా విధానం ఫాలో అయ్యారు అంటే రాజరికం అనేటువంటిది అంటే రాజు అవ్వడం అనేటువంటిది, రాజరికం అనేటువంటిది ప్యాట్రియార్చల్ అంటే పితృస్వామికం. పితృస్వామికం అంటే పెద్ద కొడుకు రాజు అవుతాడు, అతని తర్వాత అతని పెద్ద కొడుకు రాజు అవుతాడు. అంటే పితృస్వామికం అంటే మేలుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, పురుషులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, కుటుంబ పెద్దగా తండ్రి ఉండడం, అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడంలో తండ్రికి ఎక్కువ భాగస్వామ్యం ఉండడం. రాజు అనేటువంటి వాడుగా ఎవడవుతాడు అంటే ఈ రాజు యొక్క పెద్ద కొడుకే మళ్ళీ నెక్స్ట్ రాజు అవుతాడు, ఆయన తర్వాత ఆయన పెద్ద కొడుకు, ఆయన తర్వాత ఆయన పెద్ద కొడుకు, అలా హెరిడిటరీ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది, వారసత్వంగా వస్తుంది. ఎగ్జామ్లో క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. శాతవాహనుల కాలంలో రాజరికం అనేటువంటిది, రాజు అవ్వడం అనేటువంటిది ఎటువంటి వ్యవస్థ, ఎటువంటి సిస్టము అంటే పితృస్వామిక వ్యవస్థ, ప్యాట్రియార్చల్ సిస్టమ్. అదేవిధంగా దీనికి ఇంకొకలా చూడండి. శాతవాహనుల కాలం నాటి సామాజిక వ్యవస్థ లేకపోతే సమాజం పితృస్వామిక వ్యవస్థ. సమాజం కూడా ఎటువంటి సిస్టమ్? ప్యాట్రియార్చల్. రాజరికం కూడా ఎలా ఫాలో అయింది? పితృస్వామికం. ఇప్పుడు సమాజం అనేటువంటిది పితృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి పెద్ద ఫాదరు ఆస్తి పైన హక్కు అనేటువంటిది ఎక్కువగా పురుషులకే ఉంటుంది. అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా పురుషులకే ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది. అంటే కంపేర్ విత్ ఉమెన్స్ males have lot of properties, males have dominance power. అంటే స్త్రీలతో పోలిస్తే పురుషులకి ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు మీకు సింధు నాగరికత వ్యవస్థ చూడండి. సింధు నాగరికత వ్యవస్థ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తే సింధు నాగరికత సమాజం ఎటువంటి సమాజం? మాతృస్వామిక వ్యవస్థ, మ్యాట్రియార్చల్ సొసైటీ. అంటే కుటుంబ పెద్ద తల్లి ఉంటుంది, వారసత్వం కూతురికి వస్తుంది. వారసత్వం ఎవరికి వస్తుంది అంటే కూతురికి వస్తుంది. అదేవిధంగా కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం స్త్రీలకే ఉంటుంది, కుటుంబ పెద్ద అయినటువంటి ఆ స్త్రీకే ఉంటుంది. అంటే సింధు నాగరికత కాలం మాతృస్వామిక వ్యవస్థ, కానీ శాతవాహనుల కాలం నాటి సమాజం పితృస్వామిక వ్యవస్థ. శాతవాహనుల కాలం నాటి రాజరికం పితృస్వామికం, ప్యాట్రియార్చల్ సొసైటీ ప్యాట్రియార్చలే. అదేవిధంగా రాజరికం కూడా ప్యాట్రియార్చలే. రాజరికం మీకు ఎగ్జామ్లో ఎలా అడిగినా కూడా ప్యాట్రియార్చల్, శాతవాహనులు అడగానే పితృస్వామికం అని చెప్పాలి. సరే, రాజు యొక్క పెద్ద కొడుకు రాజు అవుతాడు అని చెప్తున్నాం. మరి రాజ్యము అనేటువంటిది, ఒక పెద్ద సామ్రాజ్యము అనేటువంటి దాన్ని మొత్తము రాజు అనేటువంటి వాడు, మొత్తం రాజ్యాన్ని రాజు అనేటువంటి వాడు తన కంట్రోల్లో ఉంచుకోలేడు. కాబట్టి రాజు యొక్క కంట్రోల్లో కొంత ప్రాంతం ఉంటుంది, మిగిలిన ప్రాంతం అంతా కూడా సామంతుల చేతుల్లో ఉంటుంది, ఫ్యూడేటర్స్ చేతుల్లో ఉంటుంది. మళ్ళీ చూడండి, రాజ్యము అనేటువంటిది మొత్తం రాజ్యంలో కొంత భాగం రాజు యొక్క ప్రత్యక్ష పరిపాలనలో ఉంటుంది, డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ రూలర్. రాజు చేతిలో కొంత భాగం మాత్రమే ఉంటుంది. మరి మిగతా ప్రాంతం పైన ఎవరికి అథారిటీ ఉంటుంది అంటే, ఆ మిగతా ప్రాంతాన్ని ఎవరు రూల్ చేస్తూ ఉంటారు అంటే ఫ్యూడేటర్స్ రూల్ చేస్తూ ఉంటారు, సామంతులు రూల్ చేస్తూ ఉంటారు.
రాజ్యం మొత్తాన్ని రాజు పరిపాలించడం పాసిబుల్ కాదు. ఇక్కడ కూడా చూడండి, మొత్తం ఒక దేశాన్ని ఒకే వ్యక్తి పరిపాలిస్తూ ఉంటాడా? మళ్ళీ ఏం చేస్తారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయన కింద మంత్రులు ఉంటారు. మళ్ళీ దేశాన్ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విడగొడతారు. రాష్ట్రాలను పరిపాలించడానికి సపరేట్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ రాష్ట్రాలను జిల్లాలుగా విడగొడతారు. జిల్లాను పరిపాలించడానికి సపరేట్ సిస్టమ్ ఉంటుంది. జిల్లాని మళ్ళీ మండలాలుగా విడగొడతారు. మండలాలను పరిపాలించడానికి సపరేట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఈ శాతవాహనుల కాలంలో కూడా మొత్తం రాజ్యము అనేటువంటిది ప్రత్యక్షంగా రాజు చేతిలో ఉండదు. కొంత ప్రాంతాన్ని రాజు ప్రత్యక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఇలా రాజు ప్రత్యక్షంగా పరిపాలించే ప్రాంతాన్ని, డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ రూలర్ అంటే రాజు ప్రత్యక్ష పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజ కంకేట లేకపోతే రాజ్య విషయం. రాజుకి డైరెక్ట్ కంట్రోల్లో ఉన్నటువంటి ల్యాండ్ని, రాజు ప్రత్యక్ష పరిపాలనలో ఉండేటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే రాజ కంకేట లేకపోతే రాజ్య విషయం. రాజ కంకేట లేకపోతే రాజ్య విషయం అని పిలవడం జరుగుతుంది. రాజు యొక్క ప్రత్యక్ష కంట్రోల్లో ఉండేటువంటి ప్రాంతాన్ని రాజ్య కంకేట లేకపోతే రాజ్య విషయం. మరి మిగతా ప్రాంతం సామంతుల చేతిలో ఉంటుంది అంటున్నాం. సామంతులు అనేటువంటి వాళ్ళని ఎలా పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో అంటే ఫిడేటర్స్ ని ఏ పేర్లతో పిలిచేవాళ్ళు అంటే ఫిడేటర్స్ అనేటువంటి వాళ్ళని మహారథి, మహాసేనాపతి, మహారథి, మహాసేనాపతి ఇలా పిలిచేటువంటి వాళ్ళు ఎవరిని అంటే సామంతులని. ఈ సామంతులు అనేటువంటి వాళ్ళు మహారథి, మహాసేనాపతి అనేటువంటి పేర్లతో ఉన్నటువంటి ఈ సామంతులు ఏం చేసే, వీళ్ళకి ఎటువంటి అధికారాలు ఉంటాయి అంటే ఈ సామంతులు తమ యొక్క ప్రాంతంలో తమకు నిర్ణయించినటువంటి తమ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతంలో సొంతంగా పన్నులు విధించుకోవచ్చు, ట్యాక్స్లు ఇంపోజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా పన్నులని వసూలు చేసుకోవచ్చు. అంటే పన్నులు విధించి వసూలు చేసుకోవచ్చు. అదేవిధంగా తమ పేరుతోటి కాయిన్స్ అనేటువంటివి రిలీజ్ చేసుకోవచ్చు, నాణాలు రిలీజ్ చేసుకోవచ్చు. తమ పేరుతోటి నాణాలు కూడా రిలీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో ఎప్పుడూ అడుగుతూ ఉంటాడు. సామంతులకు ఎటువంటి అధికారాలు ఉంటాయి అంటే సామంతులకి పన్నులను విధించి వసూలు చేసుకునేటువంటి అధికారం ఉంది. దానితో పాటు సామంతులు తమ పేరు మీదుగా కాయిన్స్ని రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది, నాణాలను రిలీజ్ చేసేటువంటి అవకాశంగా ఉంది. అంటే దాదాపు వీళ్ళందరికీ అటానమస్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. అంటే దాదాపు వాళ్ళందరూ కూడా స్వయం ప్రతిపత్తితోటి పరిపాలిస్తూ ఉంటారు. అంటే మోర్ పవర్స్ ఉంటాయి ఎవరికి అంటే సామంతులకి. ఎగ్జామ్లు ఇదే క్వశ్చన్. శాతవాహనుల కాలంలో ఫిడేటర్స్కి, సామంతులకి ఈ క్రింది వాటిలో ఏ పవర్ లేదు, ఏ పవర్ ఉండదు అంటాడు. మనకు తెలియాలి ఏ ఏ పవర్స్ ఉంటున్నాయి వాళ్ళకి. పన్నులను విధించవచ్చు, వసూలు చేసుకోవచ్చు. అదేవిధంగా కాయిన్స్ని తమ పేరుతోటి సొంతంగా నాణాలు రిలీజ్ చేసుకోవచ్చు. తమ పేరుతోటి సొంతంగా నాణాలు రిలీజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో. ఎవరి కాలంలో అంటే శాతవాహనుల కాలంలో. మరి ఈ రాజు అనేటువంటి వ్యక్తి తన యొక్క ప్రత్యక్షంగా ఆయన కంట్రోల్లో ఉన్న భూమిని ఏమని పిలిచాం? రాజ్య కంకేట లేకపోతే రాజ్య విషయం. మరి మిగతా ప్రాంతాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు? సామంతులు. మరి ఈ సామంతుల్ని ఏమని పిలుస్తున్నాం? మహారథి, మహాసేనాపతి అని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం. సామంతులు అనేటువంటి వాళ్ళకు ఎక్కువ స్వయం ప్రతిపత్తి, మ్యాక్సిమం వాళ్ళు సొంతంగానే పరిపాలించుకుంటూ ఉంటారు సామంతులు అనేటువంటి వాళ్ళు. మరి
ఈ రాజ్యము అనేటువంటిది, ఈ రాజ్య విషయము లేకపోతే రాజ్య కంకేట అనేటువంటిది పరిపాలించేటప్పుడు రాజు అనేటువంటి వ్యక్తికి పరిపాలనలో సహాయపడడానికి, రాజు అనేటువంటి వ్యక్తికి పరిపాలనలో సహాయపడడానికి విశ్వ అమాత్య, రాజ అమాత్య, దానితో పాటు మహాతలవరా, మళ్ళీ చూడండి, రాజు పరిపాలన చేసేటప్పుడు రాజుకు పరిపాలనలో సహాయం చేయడం కోసం ఒక నలుగురు మంత్రులు ఉంటున్నారు. ప్రధానంగా ఎంతమంది మంత్రులు ఉంటున్నారు అంటే నలుగురు. రాజుకు పరిపాలనలో సహాయం చేయడం కోసం ప్రధానంగా నలుగురు వ్యక్తులు సహాయం చేస్తున్నారు, నలుగురు మంత్రులు సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే విశ్వ అమాత్య, రాజ అమాత్య, అమాత్య మరియు మహాతలవర. మహాతలవర అంటే మిలిటరీ హెడ్, అంటే సైనికాధికారి. మహాతలవర అంటే సైనిక అధికారి, మిలిటరీ హెడ్. మహాతలవర అంటే సైనిక అధికారి. అమాత్య మీన్స్ ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. అమాత్య మీన్స్ ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. రాజ అమాత్య అంటే the person who follows the commands of a ruler. రాజు ఆదేశాలను పాటించేవాడు. రాజ అమాత్య అంటే రాజు ఆదేశాలను అమలు చేసేవాడు అని రాసుకోండి. రాజుకు ఆదేశాలు అమలు చేసేవాడు. who implement the commands of ruler, who implement the commands of ruler. రాజు ఆదేశాలని అమలు చేసేవాడు. విశ్వామాత్య అంటే పర్సనల్ అడ్వైజర్ లాంటి వాడు, ఆంతరంగిక సలహాదారుడు. ఆంతరంగిక సలహాదారుడు, పర్సనల్ అడ్వైజర్. అంటే రాజు తన యొక్క రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రాజుకి పరిపాలనలో సహాయపడడానికి ఒక నలుగురు మంత్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. విశ్వ అమాత్య అంటే అడ్వైజులు ఇచ్చేటువంటి వ్యక్తి. రాజ అమాత్య అంటే రాజు యొక్క కమాండ్స్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి. అమాత్య అంటే ఆర్థిక శాఖ మంత్రి. మహాతలవర అంటే సైనికాధికారి. మహాతలవర అంటే సైనికాధిపతి. మరి ఇలా ఈ నలుగురు మంత్రులు అనేటువంటి వాళ్ళు రాజుకు పరిపాలనలో సహాయం చేస్తున్నారు. వీళ్ళతో పాటు, ఈ నలుగురు మంత్రులతో పాటు రాజుకి పరిపాలనలో సహాయం చేయడానికి ఒక మంత్రి మండలి కూడా, వివిధ రకాలైనటువంటి మంత్రి మండలి అని రాసుకోవద్దు, అధికారులు అని రాసుకోండి. రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి వివిధ అధికారులు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. రాజుకి పరిపాలనలో సహాయం చేయడానికి కొంతమంది అధికారులను కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఎంప్లాయీస్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు అంటే అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. రాజు తన విధులను సరిగా నిర్వర్తించడం కోసం సహాయం చేయడానికి కొంతమంది అధికారులు అనేటువంటి వాళ్ళని, ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. మరి శాతవాహనుల కాలంలో ప్రధానంగా అపాయింట్ చేసుకున్నటువంటి అధికారులు ఎవరున్నారు అనేది చూస్తే, శాతవాహనుల కాలంలో ప్రధానంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులను చూస్తే హీరానికా అంటే ట్రెజరర్, కోశాధికారి. హీరానికా ట్రెజరర్, కోశాధికారి.
హిరణిక అంటే ట్రెజరర్, కోశాధికారి. భాండాగారిక సేమ్, కోశాధికారి, ట్రెజరర్. కాకపోతే ఇక్కడ చూడండి, హిరణిక అంటే ద పర్సన్ హూ కలెక్ట్స్ ట్యాక్సెస్, హూ కలెక్ట్ ట్యాక్సెస్ బై మీన్స్ ఆఫ్ క్యాష్, నగదు రూపంలో పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి. బై మీన్స్ ఆఫ్ క్యాష్ అంటే నగదు రూపంలో పన్నులు వసూలు చేసేటువంటి అధికారి. హిరణిక పన్ను వసూలు చేసే అధికారి, కోశాధికారి. కాకపోతే ఏ రూపంలో పన్ను వసూలు చేస్తున్నాడు? నగదు రూపంలో, డబ్బు రూపంలో పన్ను వసూలు చేసే అధికారిని హిరణిక అని పిలిచాం. నగదు రూపంలో, డబ్బు అంటే క్యాష్ రూపంలో పన్నులు వసూలు చేసే వ్యక్తిని హిరణిక. భాండాగారిక ద పర్సన్ who collects taxes by means of food grains, ధాన్యం రూపంలో లేకపోతే వస్తు రూపంలో, ధాన్యం రూపంలో లేకపోతే వస్తు రూపంలో ట్యాక్స్ ని కలెక్ట్ చేయడాన్ని భాండాగారిక. భాండాగారిక అంటే ధాన్యం రూపంలో ట్యాక్స్ ని కలెక్ట్ చేయడాన్ని భాండాగారిక అని పిలిచాం. అదేవిధంగా నగదు రూపంలో ట్యాక్స్ ని కలెక్ట్ చేయడాన్ని హిరణిక అని పిలిచాం. హిరణిక, భాండాగారిక, రజ్జుక జడ్జి, న్యాయమూర్తి. రజ్జుక అంటే ఎవరు అంటే జడ్జి, న్యాయమూర్తి. రజ్జుక అంటే జడ్జి, న్యాయమూర్తి. నెక్స్ట్ రజ్జుగాహారిక. రజ్జుక డిఫరెంట్, రజ్జుగాహారిక డిఫరెంట్. రజ్జుగాహారిక సర్వేర్, భూమిని సర్వే చేసి పన్ను నిర్ణయించు అధికారి. రజ్జుగాహారిక అంటే భూమిని సర్వే చేసి పన్నుని ఫిక్స్ చేసే వ్యక్తి, పన్నును నిర్ణయించేటువంటి అధికారి, ల్యాండ్ సర్వేయర్. రజ్జుగాహారిక అంటే సర్వేయర్, భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించేటువంటి అధికారి. నెక్స్ట్ రాజవిజో అంటే పర్సనల్ డాక్టర్, ఆస్థాన వైద్యుడు. రాజవిజో ఆస్థాన వైద్యుడు, పర్సనల్ డాక్టర్. రాజవిజో ఆస్థాన వైద్యుడు. నెక్స్ట్ అది ప్రతిహార, గేట్ కీపర్, ద్వారపాలకుడు. ప్రతిహార, ద్వారపాలకుడు, గేట్ కీపర్. ప్రతిహార, ద్వారపాలకుడు, గేట్ కీపర్. ఉపరక్షిత స్పై, గూఢచారి. ఉపరక్షిత అంటే స్పై, గూఢచారి. నెక్స్ట్ ఇది దూత, అంబాసిడర్, రాయబారి. దూత అంటే అంబాసిడర్, రాయబారి. హిరణిక అంటే ట్యాక్స్ ని డబ్బు రూపంలో వసూలు చేసే వ్యక్తి. భాండాగారిక అంటే ట్యాక్స్ ని ధాన్యం రూపంలో వసూలు చేసే వ్యక్తి. రజ్జుక అంటే న్యాయమూర్తి. రజ్జుగాహారిక అంటే భూమిని సర్వే చేసి పన్ను నిర్ణయించే అధికారి. రాజవిజో అంటే ఆస్థాన వైద్యుడు, పర్సనల్ డాక్టర్. ప్రతిహార గేట్ కీపర్, ద్వారపాలకుడు. ఉపరక్షిత స్పై, గూఢచారి. దూత అంటే రాయబారి. దూత అంటే రాయబారి. నెక్స్ట్ అక్షపటలిక. అక్షపటలిక రికార్డ్ కీపర్
అక్షపటలిక, రికార్డ్ కీపర్. రికార్డ్ కీపర్ అంటే పరిపాలనకు సంబంధించినటువంటి రికార్డులని లేకపోతే దస్త్రాలని జాగ్రత్తగా భద్రపరిచేవాడు. రికార్డ్ కీపర్ అంటే అక్షపటలిక అంటే ఏంటి అంటే పరిపాలనకు సంబంధించినటువంటి పేపర్స్ని భద్రపరిచేవాడు. రికార్డ్ కీపర్ అంటే ఆ పరిపాలనకు సంబంధించినవన్నీ కూడా భద్రపరిచేవాడు. ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటినీ కూడా భద్రపరిచే వ్యక్తిని అక్షపటలిక. నెక్స్ట్ పట్టికపాల. పట్టికపాల అంటే దాన శాసనాలను రాసేవాడు. హూ కంపోజ్ డొనేటెడ్ ఇన్స్క్రిప్షన్స్, దాన శాసనాలను రాసేవాడు పట్టికపాల. నెక్స్ట్ స్కందావారం. టెంపరరీ ఆర్మీ రెజిమెంట్ అంటే తాత్కాలిక సైనిక శిబిరం. స్కందావారం తాత్కాలిక సైనిక శిబిరం. స్కందావారం తాత్కాలిక సైనిక శిబిరం. ఇలా రాజు అనేటువంటి వ్యక్తి పరిపాలనలో సహాయం చేయడానికి రాజుకు వివిధ అధికారులు సహాయం చేస్తూ ఉంటారు. రాజుకి అడ్వైసులు ఇవ్వడం కోసం, సలహాలు ఇవ్వడం కోసం, పరిపాలనలో సహాయపడడం కోసం 4 మంత్రులు ఉన్నారు. దానితో పాటు వివిధ రకాలైనటువంటి అధికారులు ఉన్నారు. ఈ మంత్రుల సహాయంతో, అధికారుల సహాయంతో తన యొక్క భూభాగాన్ని రక్షిస్తూ ఉంటాడు, తన భూభాగాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఎవరు అంటే రాజు. రాజు చేతిలో మొత్తం భూభాగం ఉండదు. రాజు చేతిలో ఉన్నటువంటి భూభాగాన్ని రాజ్య విషయం లేకపోతే రాజ్య కంకేట అంటారు. మిగతా ప్రాంతం సామంతుల చేతిలో ఉంటుంది. సామంతులు అనేటువంటి వాళ్ళు ఈ కాలంలో చాలా వరకు స్వయం ప్రతిపత్తిని అనుభవించారు. సొంతంగానే నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, సొంతంగా ట్యాక్స్ ఇంపోర్ట్ చేసే వాళ్ళు, ట్యాక్స్ వసూలు చేసుకునే వాళ్ళు, తమ పేరుతోటి నాణాలను కూడా ముద్రించుకున్నారు. ఎవరు అంటే సామంతులు అనేటువంటి వాళ్ళు. ఇలా రాజు అనేటువంటి వ్యక్తి కొంతమంది మంత్రుల చేత, కొంతమంది అధికారుల చేత, వాళ్ళ సహాయంతో పరిపాలన అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళ కాలంలో, శాతవాహనుల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం, రాజ్యము అనేటువంటి దానిని, ఆహారాలుగా, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యము అనేటువంటి దాన్ని ఆహారాలుగా, ఆహారాలని విషయాలని పట్టణాలుగా, పట్టణాలని గ్రామాలుగా విడగొట్టడం జరిగింది. ఇప్పుడు ఎలాగైతే దేశాన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలుగా విడగొట్టారో, శాతవాహనుల కాలంలో రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఆహారాలుగా, విషయాలుగా, పట్టణాలుగా, గ్రామాలుగా విడగొట్టడం జరిగింది. రాజ్యం అనేటువంటిది ప్రత్యక్షంగా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రాజ్యానికి హెడ్ ఎవరు? రాజు. రాజ్యానికి హెడ్ ఎవరు అంటే టోటల్ రాజ్యానికి హెడ్ రాజు.
ఈ రాజు అనేటువంటి వాడు తనకు అంటే తన యొక్క భూభాగాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు? ఒక 4 మంత్రులు మరియు వివిధ రకాలైనటువంటి అధికారుల